రామప్ప దేవాలయం మూడవ భాగం. కాకతీయ ప్రభువులు సంగీత సాహిత్యములను అత్యధికంగా ఆదరించినట్లు చరిత్ర వలన మనకు తెలుస్తోంది. ప్రథమ ప్రతాపరుద్రుని కాలం క్రీస్తు శకం 1158 నుండి 1195 వరకు. ఇతను విద్యాభూషణ బిరుదాంకితుడు, నీతి సారాది గ్రంథకర్త. కాకతీయ చక్రవర్తులలో సుప్రసిద్ధుడు గణపతి దేవుడు. ఇతను 60 సంవత్సరములకు పైగా రాజ్యమును పరిపాలించి దేశమును సుభిక్షమనరించెను. ఇక రెండవ ప్రతాపరుద్రుని కాలం క్రీస్తు శకం 1290 నుండి 1326 వరకు. ఇతను పండితులలో పండితుడు, కవులలో కవి, సంగీత రహస్యమెరిగిన గాయక శిరోమణి, చిత్రకళావేత్త. కావుననే ఈయన కాలం లలిత కళలకు, ముఖ్యంగా నృత్యంనకు నవ వసంతోదయమైనది. రాజులు, రాజబంధువులు, మహామాత్యులు, సేనానులు స్వయంగా కళావేత్తలైనారు. కాకతీయుల కాలం నాటి నృత్యకళా చరిత్ర మువ్విధములుగా శాసనములు, శిల్పములు, సాహిత్యము ద్వారా వెలుగులోకి వచ్చింది. గణపతి దేవుడు జయాప సేనాధిపతికి చేబ్రోలు నొసగినట్లు తెలియజేసేడి శాసనంలో 16 మంది దేవదాసీలను దానం చేసినట్లు ఉంది. శిల్పములు కూడా ముఖ్యంగా దేవాలయములకు సంబంధించినవి ఉన్నాయి. ఈ దేవాలయములలో ప్రధానమైనవి వరంగల్లోని 1000 స్తంభాల గుడి మరియు పాలంపేటలోని రామప్ప గుడి. రామప్ప గుడి రుద్రేశ్వరాలయంగా పేరు పొందింది. గణపతి దేవుని సేనాన్ని మంత్రి రేచర్ల రుద్రుడు క్రీస్తు శకం 1213లో నిర్మించిన ఈ దేవాలయంలోని ప్రతి భాగము ఒక అపురూప శిల్ప కళాఖండం. కాకతీయుల నృత్య కళాభిమానానికి ఇది పరాకాష్ట. ఇంకా సాహిత్యానికి సంబంధించిన సాక్ష్యములలో తిక్కన, పాల్కురికి సోమనాథుల తెలుగు రచనలు తెలిసినవే. ఇంకా సంస్కృత భాషలో వెలిసిన ఉత్తమోత్తమ గ్రంథం జయసేనాపతిగా పేరు పొందిన జయాప సేనాని రచించిన నృత్య రత్నావళి. ఆంధ్రుడు రచించిన శాస్త్రమని అసందిగ్ధంగా చెప్పదగిన తొలి గ్రంథం. నృత్య రత్నావళి రచించిన జయాప సేనాని గణపతి దేవునికి బావమరిది. జయాప సేనాని కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో సేనాధిపతిగా మరియు నృత్య సంగీతాలపై ఆసక్తి ఉన్న వ్యక్తి. ఆయన ఈ గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. ఇది నృత్యం, అభినయం మరియు సంగీతం గురించి వివరిస్తుంది. జయాప సేనానిని ప్రాచీన పత్రాలలో జయాప నాయుడు అని, జయాన అని కూడా పిలిచారని చెబుతారు. ఇతని తండ్రి పిన్నచోడుడు, తాత నారప్ప. ఇతను దివిసీమను పాలించాడు. ఇతని తాత ముత్తాతలది వెలనాడులోని క్రొయ్యూరు. ఇతని తండ్రి తాతలు చందవోలు రాజధానిగా తెలుగుదేశమును పరిపాలించిన వెలనాటి చోళ మహీపతులను సేవించారు. కొడుకులు చోడ, పినచోడ, భీమ, బ్రహ్మ, వెలనాటి చోడుల వద్ద సైన్యంలో పనిచేశారు. మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో.